మామూలుగా ఉండదేమో. ఇప్పటి వరకు సినిమాల్లో చూస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరోగా. ఇప్పుడు రియల్ హీరోని చూడొచ్చా జనాలు? సార్ మీరు రియల్ హీరోకి రియల్ హీరో నాకు తెలియదు, కానీ ఈ రోజు ఏదో ఉప ముఖ్యమంత్రి వచ్చింది కాబట్టి ఆయన వెనకాల సైరన్ కార్లు అంటే, ఒకసారి వర్మ గారు జగ్గైపేటలో అన్నయ్యని ఊర్లోకి అంటే ఆంధ్రాలో అడుగు పెట్టకూడదని బంధించినప్పుడు అర్ధరాత్రి 12-1 గంట టైంలో కూడా అటు ఒక 10 కార్లు ఇటు ఒక 10 కార్లు ఒక 40 బైకులు కొన్ని లక్షల మంది జనంతో మధ్యలో ఒక సీఎం ఒక ప్రధాని వస్తే కూడా ఇలా ఉండదండి. అసలు అటువంటి పరిస్థితుల్లో ఎక్కడున్న రాజేనండి. ఈ రోజు ఏదో మా మనస్ఫూర్తికి సైరన్ కార్లు లేకపోతే గన్మెన్లని భావిస్తాం, కానీ ఆయన ఓడిపోయినా సరే ఎక్కడ మీటింగ్ పెట్టినా పొలోమని గుంపులుగా ఆయన ఏం మాట్లాడతాడా వినడానికి మనస్ఫూర్తిగా వస్తారండి. ఈ రోజు డిజిగ్నేటెడ్ గా పోలీసులతో సెల్యూట్ కొట్టించుకుంటున్నాడు అనే ఒక ఉద్దేశం తప్ప ప్రజలు అప్పటికి ఇప్పటికీ అతన్ని చూసే దృష్టి ఒక నాయకుడు ఒక రాజకీయ నాయకుడో కాదండి. హారతులు పట్టేది బహుశా దేవుడికేనేమో, మీ అందరికీ తెలుసు. సో అంత ఇదిగా మా మనసుల్లో దేవుడి స్థానంలో ఉన్న మా అన్న ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఒక మంచి శాఖలో అడుగు పెట్టబడుతున్నాడు. అదే రకంగా రాష్ట్ర ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని రెట్టింపులుగా కాపాడుకుని 2029కి ఒక మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. రజనీ గారు, పవన్ కళ్యాణ్ గారిని చాలా తక్కువగా చూసి చాలా దారుణంగా మాట్లాడే వాళ్ళందరికీ సైరన్లు కానీ సెక్యూరిటీలు కానీ ఉప ముఖ్యమంత్రి పదవిని కానీ చూసి తట్టుకోగలరా? సార్ ఆయన్ని తక్కువగా చూసిన వాళ్ళు ఎవ్వరు లేరండి. మీరు గమనిస్తే టీడీపీ అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా సరే సార్, ఆయన ఎక్కడుంటే అటే గెలుపని జన సైనికులను ఎప్పుడు ఇటువైపు డైవర్ట్ చేసేది. మీరు అటు పోకండి, మీకు ప్రాధాన్యత ఇవ్వరు, కాపులు మీరు అక్కడ ఉండకండి ఇక్కడే ఉండండి అంటూ. అంటే అతను ఎక్కడున్నా సరే ఆయన స్థాయి గొప్పది అని శత్రువుకి సైతం తెలుసు సార్. ఈ రోజు ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఒక అత్యున్నత స్థానంలో ఉన్నాడే, కానీ మా అందరి దృష్టిలో ఎప్పుడు మా అన్న ఒక శిఖరాగ్రంగానే ఉంటారు సార్. కానీ ఈ రోజు ఒక మంచి స్థాయిలో కలిగి ఉండడం వల్ల అసెంబ్లీలో ఈరోజు ప్రతిపక్షం కూడా లేదు వర్మ గారు. అయినా సరే చూడండి, ప్రజల పక్షాన గట్టిగా నిలబడతాడు. తప్పు ఎవరు చేసినా సరే గట్టిగా అడుగుతాడు. అది ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే వైసీపీ వారు కానీ లేకపోతే జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరు తప్పు చేసినా కానీ నిలదీగల వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అండి. ఆయనకి మాయం మర్మం ఏమీ తెలియదు. మంచితనం నిజాయితీ మీదే ఈరోజు నిలబడ్డానికి టైం పట్టినా సరే నిజాయితీ నిలబడిందిరా, ఒక నిలువుటెద్దనరా అన్నట్టుగా ఈరోజు 6 అడుగుల బుల్లెట్ అసెంబ్లీలో నడిచి వస్తుంటే కొమరం పులి ప్రమాణ స్వీకారం చేస్తుంటే నిజంగా మా అందరికీ కన్నీటి పర్యంతం అయిపోయిందండి. ఇన్ని సంవత్సరాలు ఆయన పడిన కష్టం ఎదుర్కొన్న అవమానాలు ఈరోజు ఒక్కసారిగా పటాపంచలు అయిపోయిందండి. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే ప్రమాణ స్వీకారంతో రాష్ట్రం ఊపిరి పీల్చుకుందండి. ప్రధానమంత్రి గారే కాదండి, అమిత్ షా గారు ఈరోజు చంద్రబాబు గారు వీళ్ళందరి మనసుల్లో మెదులుతున్న ఒకే ఒక్క పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ అండి. ఆఖరికి శత్రువుల గుండెల్లో కూడా నిద్రపోతున్న పేరు కూడా కొణిదెల పవన్ కళ్యాణ్ అండి. కొమరం పులి ఉరఫ్ అని ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారండి. కొమరం పులి ఉరఫ్, ఇంక సినిమా టైటిల్ అన్నీ వస్తుంటాయా? వస్తాయి సార్, ఇంకా కూడా వస్తాయి సార్. 14th కమిషన్ సొమ్మంతా ఎటుపోయిందో, పులివెందుల దారి పట్టిందో మొత్తం బయటికి తీస్తా ఉండంటే మొత్తం కొమరం పులి వచ్చిద్ది, 6 అడుగుల బుల్లెట్ వచ్చిద్ది, ఇంకా చాలా పేర్లు కూడా వచ్చేస్తుంటాయండి. ఆయన పంచాయతీరాజ్ శాఖలో ఎప్పుడొచ్చి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, సెక్రటేరియట్కి ఎప్పుడు వస్తారు అంటూ ఈరోజు సెక్రటేరియట్ లో ఉండే వాళ్ళందరూ నాకు కాల్ చేస్తున్నారండి. ఆయన ఎప్పుడెప్పుడు వస్తారా, అది మా శాఖకు వచ్చారని మిగతా శాఖలన్నీ తొంగి చూస్తున్నాయి అంటండి. సో అందరూ ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నటువంటి ఒక నాయకుడు, జనాల గుండెల్లో దేవుడు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారండి. ఓకే, గాయత్రి గారు, 6 అడుగుల బుల్లెట్ ఎంటర్ అయిందట.